హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు రెడ్ వెల్వెట్ మూవీ ప్రమోషన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నాను. రెడ్ వెల్వెట్ టీం మనతో ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకుంటారు. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. హాయ్ లీనా. Hi, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. thank you. సో హౌ డూ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ యాజ్ బీయింగ్ అ లీడ్ యాక్ట్రెస్ ఇన్ రెడ్ వెల్వెట్? I feel very blessed. సో మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఈ ఆపర్చునిటీ వచ్చి నాకు వరుణ్ అయితే నాకు ముందు నుంచి తెలుసు, తన నా జూనియర్ అనమాట. సో వన్ డే కాల్ చేసి ఇలాగా మూవీ ఉంది, షార్ట్ ఫిల్మ్ నువ్వు చేయాలి అని చెప్పి స్టోరీ చెప్పాడు. చెప్పగానే నాకు నచ్చింది, సో యాక్సెప్ట్ చేశాను. సో మీరు వరుణ్కి క్వశ్చన్ అడిగారా మిమ్మల్ని ఎందుకు చూస్ చేశారు అని? అడగలేదు. ఎందుకు? అండ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు చూస్ చేశారని అయితే నేను అడగలేదు. అది క్వశ్చన్ వరుణ్ అడగాల. ఎందుకు డెఫినెట్లీ విల్ ఆస్క్ హిమ్. సో మీరు ఇంతకు ముందు వాళ్ళతో వర్క్ చేశారా వరుణ్తో? కిస్ అనే ఒక షార్ట్ ఫిలిం చేశాను అండ్ ఒక కవర్ సాంగ్ చేశాను. ఓకే. సో హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ వరుణ్ అగైన్ ఫర్ ద సెకండ్ టైం? యాక్చువల్గా నాకు కంఫర్ట్ ఉంది వరుణ్తో. సో నేను ఇప్పుడు ఇదే కాదు ఇంకెన్ని చేయమన్నా చేస్తాను. సో ఆ కంఫర్ట్ వల్ల నేను ఓకే. సో వరుణ్ కాకుండా వేరే మూవీ డైరెక్షన్లో ఆపర్చునిటీ వస్తే విల్ యూ యాక్సెప్టెడ్? వేరే చేస్తాను. సో ఇస్ దిస్ యువర్ డ్రీమ్ ఆర్ ప్యాషన్? ప్యాషన్. Okay. So other than the movies acting, what else do you like? అదర్ దెన్ మూవీస్, రీల్స్ చేయడం, బ్లాగ్స్, ఫుడ్ బ్లాగ్స్ ఇష్టం. Nice. మీది యూట్యూబ్ ఛానల్ ఉందా? ఉంది. రీసెంట్గానే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది. నాకు ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను కానీ స్టార్ట్ చేయలేదు, బట్ రీసెంట్గా స్టార్ట్ చేశాను. నైస్. ఒక 200+ ఉన్నారు అంతే ప్రెసెంట్. బట్ ఇన్స్టాలో ఓకే. చూసాను 80K సంథింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వెరీ నైస్. ఈ సినిమాలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది మాతో కొంచెం షేర్ చేసుకుంటారా? నాకు టోటల్ ఓకే. అండ్ ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈవినింగ్కి మాకు షార్ట్ అయిపోవాలి, వాళ్ళంటే లేట్ అయిపోతుంది కేఫ్ వాళ్ళు అని చెప్తూ ఉన్నారు. అండ్ నేనైతే టేక్స్ ఎక్కువ చేస్తూ ఉన్నాను. వరుణ్కి అయితే కోపం వస్తుంది, కంట్రోల్ చేసుకుంటున్నాడు, టేక్స్ ఎక్కువ చేస్తుంది అని 2 times చెప్పాడు. కాకపోతే థర్డ్ టైంకి అది అండ్ ఇందులో లాంగ్వేజ్ వేరు కదా, తెలుగు అయితే కంఫర్ట్, వేరే డిఫరెంట్ లాంగ్వేజ్ కాబట్టి నేను టేక్స్ చేస్తూ ఉంటే ఇంకా అరిచేశాడు. నాకు కోపం వచ్చింది. కాకపోతే తను ఇంకా డైరెక్టర్ కాబట్టి ఇంకా నేను చేయట్లేదు కాబట్టి చెప్పాడు కాబట్టి ఇంకా నేను ఓకే ఫైన్, అదొక ఎక్స్పీరియన్స్. ఓకే. సో మీకు వరుణ్ డైరెక్టర్గా ఓకే అంటారా లేకపోతే యాక్టర్గా ఆర్ యాజ్ అ ఫ్రెండ్? బోత్. ఓకే, నైస్. యాజ్ అన్ ఆడియన్స్ ఈ మూవీ ఎందుకు చూడాలి ఆర్ లీనా ఫ్యాన్గా ఎందుకు చూడాలి ఈ మూవీ? ఎందుకు చూడాలంటే ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అండ్ నేమ్ కూడా డిఫరెంట్ ఉంది, రెడ్ వెల్వెట్ అని. అండ్ నార్మల్ లవ్ స్టోరీ లాగా కాకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్తో ఉంది కాబట్టి తప్పకుండా చూడాలి. అండ్ సస్పెన్స్గా ఉంటుంది కొద్దిగా. ట్రైలర్ చూసాక మీ రియాక్షన్ ఏంటి? బాగా అనిపించింది. అండ్ నేను దాంట్లో చేసి నాకే కొద్ది క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. అంటే ఇంకా ఆడియన్స్కి డెఫినెట్లీ బాగా నచ్చుతుంది అనుకుంటా. వాళ్ళు వెయిట్ చేస్తారు మోస్ట్లీ మూవీ కోసం. ఎందుకు ఆ క్వశ్చన్ మార్క్? ఎందుకంటే లైక్ లాంగ్వేజెస్ది కానీ లైక్ లవ్ చూపించడం కానీ డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ చేసి నాకు తెలిసే నాకే క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది అంటే డెఫినెట్గా వాళ్ళకి కూడా అలానే అనిపిస్తుంది. సో మీకు వరుణ్తో వర్క్ చేసి అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు, బట్ దెన్ మీకు బయట ఆపర్చునిటీ దొరికితే వెళ్తాను అని చెప్తున్నారు. సో మీకు బయట ఆపర్చునిటీ వచ్చిందా? వచ్చింది. సో బట్ నేను చేయలేదు మోస్ట్లీ. అండ్ కుదరకపోవడం వల్ల అండ్ నాకు కంఫర్ట్ జోన్ లేకపోవడం వల్ల సో అలా చేయలేదు నేను చాలా. ఓకే. మోస్ట్లీ ఎనీ ఐ మీన్ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్స్కి వచ్చింది ఆఫర్స్? ఎలాంటిదని కాదు, నార్మల్ లాంగ్ లైక్ బయట చేయాలి అని చెప్పారు. సో బయట వెళ్ళి చేయలేక సో కంఫర్ట్ లేక అండ్ కొన్ని క్యారెక్టర్స్ అనేది లైక్ డీసెంట్ లేకుండా కొద్ది క్రాస్ అనిపించి నాకు ఇష్టం లేక నేను చేయలేదు అండ్ నాకు కంఫర్ట్ లేక. ఐ అగ్రీ. ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుంది అని. సో ఫైనల్గా డేట్ ఎప్పుడు అని చెప్పేసేయండి మా ఆడియన్స్కి. ఓకే, November 23rd అయితే రెడ్ వెల్వెట్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. వరుణ్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్లో అయితే రిలీజ్ అవుతుంది. అందరూ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయాలనుకుంటున్నాను. డెఫినెట్లీ మీ అందరు సపోర్ట్ ఉంటే
ఇలాంటి లవ్ స్టోరీస్ ఇంకా కొన్ని వరుణ్ నారాయణ్ అయితే డెఫినెట్లీ చేస్తూ ఉంటాడు. తనకి లైక్ ప్యాషనేట్ ఉంటాడు, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, లైక్ డైరెక్టర్గా కానీ యాక్టర్గా కానీ. అండ్ మేము చూస్తాం కాబట్టి తనకి ఎంత ప్యాషనేట్ ఉంటాడో టువర్డ్స్ వర్క్ అనేది అయితే మాకు తెలుసు. అండ్ మీరు సపోర్ట్ ఇంకా చేస్తే తను ఇంకా మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ అండ్ మూవీస్ కానీ ఇంకా చాలా అయితే తను చేస్తాడని అయితే చెప్పగలుగుతా. థ్యాంక్ యూ. రెడ్ వెల్వెట్ అనే సినిమా నవంబర్ 23 రోజు రిలీజ్ అవ్వబోతుంది వరుణ్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్లో. అందరూ తప్పకుండా చూడాలి, ఇంకా అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నాకేం జరిగినా సరే ఈరోజే జరగాలి. Go fuck yourself. నేను ప్లాన్ చేస్తే ఇలా ఉండదు, ఇంకోలా ఉంటుంది. உனக்கு என்னடா புரிஞ்சிச்சு போ. ನಮ್ಮ ಮನಸ್ಸು ನಮಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಓದ್ತಾ